హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ నేనైతే జ్యోతి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇదంతా ఎంతమంది జనం ఉన్నారు, ఎందుకంటే గ్రామ సభ అండి ఈరోజు. అన్ని విలేజ్ల్లో జరుగుతుంది కదా, అలాగే మా విలేజ్లో కూడా నాచారం గ్రామంలో పంచాయతీ ఆఫీస్ దగ్గర ఈ గ్రామ సభ అనేది పెట్టారనమాట. అధికారులు వచ్చారు. అయితే ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇంకా రైతు భరోసా, మనకి ఉపాధి హామీకి డబ్బులు ఇస్తానన్నారు కదా, వాటికి సంబంధించి ఎవరెవరి పేర్లు వచ్చినాయి ఏంటనేది ఇక్కడైతే లిస్టులు చదువుతున్నారనమాట. రేషన్ కార్డులో రాలేదు మా పేరు, లిస్ట్ అయితే చదవటం అయిపోయింది. అలాగే 15 సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నానండి. మా పిల్లలకి కనుక రేషన్ కార్డు లేదు, అలాగే మాకు ఇల్లు అనేది లేదు. మీరు వ్లాగ్స్లో చూసే ఉంటారు మేము ఎంత ఇరుకులో ఉంటున్నామో ఏంటనేది. అయినా కానీ ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల లిస్టు చదివిన దాకా చాలా వెయిట్ చేశాను అనమాట. చాలా టెన్షన్ పడిపోయాం. అయినా సరే మాకు రాలేదండి, లిస్టులు అనేది రాలేదు. ఇంకా కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. రాని వాళ్ళ కోసం మళ్ళీ అప్లికేషన్ అనేది పెట్టుకోమన్నారు. రెండో విడతలైనా వచ్చిద్దో రాదో నమ్మకం అయితే తక్కువే. ఆశ అయితే పడుతున్నాం, కానీ వస్తే రాదనేది తెలీదు. ఇక్కడ కరువు పని, అదే ఉపాధి హామీ ఉంది కదండి, అందులో కూడా నా పేరు లేదు. మేము చేసేదే కూలి పనులు, అయినా కానీ ఇందులో అయితే రాలేదు. 3 పథకాల్లో ఇందులో కూడా నా పేరు లేదు. నా పేరు కానీ మా వారి పేరు కానీ అంటే మాకు సంబంధించి రాలేదన్నమాట. పల్లి భవాని, పేతిని లక్ష్మి, మారబోయిన శ్రీనివాసరావు, తాళ్ళ సుశీల, వేగుంట సావిత్రి, రేరంగుల లక్ష్మి, జల్లిపల్లి మంగమ్మ, వేముల అంజమ్మ. కామెంట్ అయితే చేసేయండి, నాతో షేర్ చేసుకోండి. అలాగే ఎలా జరుగుతుందో గ్రామ సభ ఒకసారి అయితే చూసేయండి. కల్లిపల్లి వెంకటమ్మ, బైముత్తుక చెన్నమ్మ, గద్దల బసవమ్మ, చాపల మడుగు తిరుపతమ్మ, వేముల సుజాత, తడికమల్ల భాగ్యమ్మ, మేకల వెంకటేశ్వరమ్మ, పోతిరెడ్డిపల్లి త్రివేణి, తగరం రేణుక, ఈవరి లక్ష్మి, ఎండ్రాతి సుగుణ, వల్లేపల్లి తిరుపతమ్మ, జాంపల్లి రాములమ్మ, వల్లెపు లక్ష్మి, చల్ల సావిత్రి, గుంజి దుర్గమ్మ, దిప్పందుల శివలీల, గద్దల పొట్టమ్మ, మేడ సత్యావతి, చాపల మడుగు ప్రమీల, ఊరుకొండ శ్రీవిద్య, వర్సు వెంకమ్మ, బత్తుల శోభన, గొల్లమందల మంగ, వేముల రత్నరాజు, పెంకె సులోచన, తన్నీరు నాగమణి, కల్లిపల్లి సావిత్రి, పెంకె ప్రేమ్ కుమార్, తగరం శ్రావణి, గద్దల నాగమణి, తగరం జగదాంబ, గద్దల దయామణి, కోమటి తేజేశ్వరి, మిద్దె పిచ్చమ్మ, నోముల శిరీష, మలసకట్ల సునీత, చడమాల లక్ష్మి, బత్తుల వరలక్ష్మి, పాకంటి వెంకట నరసమ్మ, గద్దల దేవకరుణ, గొల్లముడి కాంతమ్మ, కొమ్ము శ్రీలక్ష్మి, పెంబుల బేబీ, వల్లెపు వెంకాయమ్మ, తడికమల్ల కళ్యాణి, కొటారి శ్రీనివాసరావు. ఇది ఫ్రెండ్స్ మా ఊరు గ్రామ సభ అయితే ఇలా జరిగిందనమాట. ఇలా పేర్లు వచ్చిన వాళ్ళు కాకుండా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మళ్ళీ అప్లికేషన్లు అయితే పెట్టమన్నారు. మళ్ళీ పెట్టామన్నమాట. మేమైతే మాకు ఏ పథకంలో కూడా మా పేరు అనేది ఎక్కడా వినిపించలేదు, రాలేదు కూడా. అలాగే మీ ఊరి గ్రామ సభ ఎలా జరిగింది, మీ పేరు వచ్చిందా, మీరు హ్యాపీనా? కామెంట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి. నాకైతే రాలేదు కాబట్టి నేను సాడ్గానే ఉన్నాను. అలాగే పేరు ఎలాగో రాలేదు ఫ్రెండ్స్, మీరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేయండి వీడియోకి. కానీ కొంతమంది జాబులు చేసుకున్న వాళ్ళకి కూడా వచ్చినాయి. అలాగే
ఇల్లు ఇదివరకు ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మంచిగా ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా వచ్చినాయి అనమాట. కొంతమందికి అయితే రాలేదు, ఎవరికో వచ్చినాయి అలాగా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్.